ఈరోజు వాగ్దానము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. దేవుడు నిజమైన వెలుగు, మనలను వెలిగించువాడు. ఈ సంవత్సరము మన జీవితంలో నుంచి తొలగిపోయిందేమో కానీ మన జీవితంలో నుంచి దేవుని వెలుగు తొలగిపోదు. మనల్ని ఎప్పుడూ వెలిగిస్తూ లోకమునకు వెలుగుగాను చేసే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన వెలుగు చేతనే రాబోతున్న నూతన సంవత్సరంలో కూడా మనము వర్ధిల్లాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన వాక్యమును బట్టి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ముందే ఈ చిన్న ప్రార్థనతో ముందుకు కొనసాగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ దేవా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ యొక్క వెలుగుతో మమ్ములను నింపండి. నీ వెలుగులో మమ్ములను నడిపించండి. నీ వాక్యపు వెలుగు చేత నడిపించండి. ఈ లోకమునకు వెలుగుగా మమ్ములను నిలవబెట్టండి ప్రభువా. అనేకులకు వెలుగిచ్చి ఆ నిజమైన వెలుగులోనికి అనేకులను నడిపించగలిగిన కృప దయచేయండి. చీకటి అంధకార శక్తుల మీద గొప్ప విజయమును మీరు మాకు దయచేసి మమ్ములను మీరు బలపరిచి స్థిరపరిచి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. 2026 సంవత్సరము వెలుగుకరముగా మాకు చేయమని ఈ సంవత్సరము ఆఖరి దినమున ఈ వాగ్దానముతో నిన్ను స్తుతిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.